అన్ని వచ్చినాయి. పరిపాలన బాగుంది. సీఎం మళ్ళా అవుతాడు ఆయనే. మళ్ళా చెబుతున్నాడు రేపు ఉగాది పండుగ రోజు ఇంకో పథకం చెప్తా అంటున్నాడు. ఏం దాని గురించి ఇబ్బందే లేదు. ఏ చెప్పినట్టు బాలయాత్రలో నెరవేర్చినాడు. దాని గురించి ఇబ్బంది లేదు. ఏం చేయలేడు. చూసి చెప్పినాడు చేయలేకపోయినాడు. అది మా జగన్ రెడ్డి చెప్పినాడు పాదయాత్రలో ఎన్ని చెప్పినట్టు మొత్తం చేసినాడు. అవినాష్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అవినాష్ రెడ్డి ఇబ్బంది లేదు. గెలిచాడు. ఆయన 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 లేకుండా బాగా చెప్తాడు. చూడు వచ్చారంతా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. గోపురం మండలం నాదే బేతాపల్లి రమేష్ రెడ్డిని పేద బలిగే బడుగు వర్గాలు బాగుపడాలంటే మా జగనన్న. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నాడుగా. వాడు ఇచ్చేది బొచ్చు. మా జగనన్న మాకు నాయకత్వం వర్ధిల్లాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి. అంతర్జాతీయ ఐక్య సమితిలో 10 మంది స్టూడెంట్ తీసుకుపోయి ఐక్య సమితిలో నిలబెట్టిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లా వాసే పులి కడుపులో పుల్లే పుడుతుంది కానీ పిల్లి పుట్టదు. షర్మిల గారు వస్తున్నారు కదా. వేస్ట్ షర్మిల అన్న పరువు తీసింది. ఆమె పరువు బాగొట్టుకుంది. అవినాష్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అవినాష్ రెడ్డి గ్రేట్ మ్యాన్. అవినీతి కేసుల్లో విరికిచ్చిండ్రు. ఇప్పుడు కవిత ఏమైంది? తిహార్ జైలు పోయింది. అవినాష్ రెడ్డి పాడు స్వచ్ఛందంగా నాయకంగా వస్తాడు. సునీత రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉంది. అవన్నీ కుతంత్రాలు అంతే. పవన్ కళ్యాణ్ సైకో అన్నాడు. వాడు సైకో కాదు. పవన్ కళ్యాణ్ ఒక సైకో. 3 పెళ్లి చేసుకుని రేపు రష్యాకు పారిపోతాడు. మా అన్న సార్లు ఇంకా 20 రోజుల్లో మన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తానే రష్యాకి 3వ పిల్లలంతా పారిపోతాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తాను గాడిలో పెడతాను రాష్ట్రాన్ని అంటున్నాడు. ఒట్టిదే అబోధ కలపనది. ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీసీ ఎస్సీ మైనార్టీల్ని మోసం చేసిన దగాకోరాడు. బీటెక్ రవి కాదు. వాళ్ళు ఆయన చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి 150,000 మెజార్టీ పులివెందుల వైనాట్ కుప్పంలోనే కొడతాడు. ఫస్ట్ టైప్ కుప్పమే.